నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాప. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో, ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. లేదు గానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్. పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలొస్తాం పాపా. అయ్యయ్యో, పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి, దానికి ఒక్క కాని ఇచ్చామంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల, పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత, 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ, 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి, వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్స్. వెళ్ళండి. పదండి. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలేండి, తినేసి వెళ్ళిపోతాను. అలా అవును, 4 కలిపితే 6, 5 3 కలిపితే 8. దానికి ఫోన్ చేశాడు కదా బెటా. సుసి, yes ma'am, what can I do for you? నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. Boyfriend? Yeah. 1 second. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడు. నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లేక పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం. అయినా మిమ్మల్ని ఏం లాభాలండి, ఇంటర్ పేపర్ దిద్దును అనాలి. మధ్యలో వాడే చేశారు పాపం. ఆడే కనుక పాస్ మార్క్ లేదండి ఈ బోర్డు ఉద్యోగం చేసి ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచుకుంటున్నారు. మరి అయిపోయి క్లీనింగ్ కూడా కాంపిటీషనా? హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హ్యావ్ డైల్డ్. ఎవరికి ఫోను? ఎవరో మాధవ్ అంట. మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదరా, ఎందుకు పెట్టేశావు? అదేంటి, మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. వేడకోళంగా ఉందా? ఎంత అవసరం ఉండి ఫోన్ చేసినా ఏమిటో? ఇంకేం అవసరం ఉంటది, అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా. నాన్నా మర్చిపోయావా? ఏ అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఏమో చేయలేదు. చేస్తా. అబ్బా, అడిగావు, అడగకూడని మాట అడిగావు. ఇంకేముంది, నా పని గోయిందా. ఏంటే పగల మందు కూడా వేస్తున్నారా? కంపు కూడా వేస్తుందా? నీకు అన్ని ఆ కంపే కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఎంతగా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా. అమ్మా అమ్మో, ఏంట్రా? మీ నాన్న ఎక్కడో జెండా పాతించండి. ఏడ్చాలే రే, నీకు తెలీదు, ఆయన వెళ్ళేది గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిళ్ళు ఒకటి. రే, లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి? ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి జలగల చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. హలో హలో, మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ, మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. రే, నువ్వు అన్నది కరెక్టేనేమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలిచేద్దాం. అన్నాడు పద. వేణు, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు.
నేను వచ్చాక తింటానమ్మా. రే రారా రే, నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. ఆ రే అటు చూడు. ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాట కా మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్ అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంట్కున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్ అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నావండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రేయ్ చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా ఏయ్, నాకురా. హలో ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు, ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్ సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే రే నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. రే ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది? అయ్య బాబోయ్, మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. పదా. ఒరే 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 ఒరే, కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో నోటో కొనుక్కొని వస్తారే, కాస్త వినపడేటట్టు చెప్తావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు అది ఓ ఓ ఏంట్రా, పతి పత్ని ఎవరు? ఓ ఏమైందిరా మీకు? ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. రేఖ ఆంటీ కంపెనీ. అక్కర్లేదు, నువ్వు లోపలరా. ఏరా, నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి. ఆ, ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లుకాని రాశాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. తత్తరికి 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 తత్తరికి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. ఆహా. మీరు కాఫీ తాగండి. అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నారా? తాగు. తాగు, తాగు, తాగు. తాగు. చూసి చంపేస్తాను. తాగు. తాగు. ముందే కాఫీ ఏంట్రా తాగు. ఏం జరుగుతుంది? అరే మాధవి, ఆహా, నువ్వు సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. రేయ్, పిచ్చి పిచ్చి వాకు నోర్మై. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్లు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాను నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట. రే నేను చంపేస్తాను రాయ్ నోర్మై నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది, రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా రే నీకేం చెప్పాను? చంపేస్తా అన్నారు. గుర్తుంచుకో.